రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. సంప్రదాయ ఇంధన వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చినా ఇప్పటి వరకు అంతగా ఆదరణ లేదు. అయితే గత ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉన్న లోటుపాట్లను అధిగమించి సరికొత్త హంగులు సదుపాయాలతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు రూపొందిస్తున్నారు విజయవాడ వాసులు. పర్యావరణ హితంగా అందరినీ ఆకట్టుకునేలా మార్కెట్లోకి తెస్తున్నారు. ఫౌండర్ తెలిపారు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ని మనం చూసుకోవాలి. మన పెట్రోల్ ప్రైస్ తీసుకుంటే టూ వీలర్స్లో గత రూపీ వాల్యూ కానివ్వండి, ఫ్యూయల్ ఇంటర్నేషనల్ ఫ్యూయల్ ప్రైసెస్ కారణంగా మనకి ఫ్యూయల్ ప్రైసెస్ చాలా అబ్నార్మల్గా పెరుగుతూ తగ్గుతూ వచ్చినాయండి. ఈ మన వెహికల్ స్పెషలైజేషన్ ఏంటంటే బ్యాటరీ అండి. ఈ బ్యాటరీ వచ్చేటికి మనం లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ వాడుతున్నాము ఈ యొక్క స్కూటర్స్ మోడల్స్లో. కంపెనీయే మొత్తంగా అంటే ఫస్ట్ ఈ వాహనం మెయింటెనెన్స్ అన్ని కంపెనీ చూసుకుంటుంది. అంటే నెక్స్ట్ వాహనం కొన్నప్పటి నుంచి కూడా 5 ఏళ్ల పాటు పూర్తి బాధ్యతలు కంపెనీ వహిస్తుంది. అది కాకుండా రెండో ప్రత్యేకత ఏంటంటే దీనికి అవసరమైన విద్యుత్తు అంటే మనం ఏదైతే ఛార్జ్ చేసుకోవాలో మేము 100 స్టేషన్లు ప్లాన్ చేస్తున్నామండి ఇన్ ద స్టేట్ ఆఫ్ ఏపీ. ఎవరే వెహికల్స్ ఎవరు ఛార్జ్ చేసుకున్నా ఎటువంటి రుసుము తీసుకోము, ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఉంటుందండి. అది కాకుండా మొబైల్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఏమైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వాహనం మా అందుబాటులో రేంజ్లో మేము చెప్పిన రేడియస్లో ఉంటే మేము మొబైల్ సర్వీస్ ప్రొవైడ్ జరుగుతుంది. మన వెహికల్స్ లేడీస్ కోసం డిజైన్ చేయబడిందండి. దీంట్లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే GPS ట్రాకింగ్ సిస్టమ్ ఒకటి, ఇది సేఫ్టీ కోసం అని అదొకటి పెట్టాము. సైడ్ స్టాండ్ ఒకటి ఉంది. యూజువలీ సైడ్ స్టాండ్ వేసినప్పుడు చాలామంది డ్రైవ్ చేస్తూ ఉంటారు, చాలా యాక్సిడెంట్స్ లోన్ అవుతూ ఉంటాయి. సో మన వెహికల్లో సైడ్ స్టాండ్ వేసినాక వెహికల్ అనేది స్టార్ట్ అవ్వదు. లేడీస్ ఒకటి పార్కింగ్ చేసినప్పుడు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు మూవ్ బ్యాక్వర్డ్. సో ఏంటంటే మన వెహికల్లో రివర్స్ అనేది ఉండింది. చందన్ తెలిపారు. లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీస్ వాడుతున్నాం. పర్టికులర్గా ఒక 20,000 30,000 అలా ఉంటుంది దాని లైఫ్ సైకిల్ అనేది. అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ద ఫైబర్ బాడీ. దగ్గర 75 km/h వెళ్తుంది ప్రస్తుతం. లేదు ఇంకా కావాలి అనుకుంటే కనుక కంట్రోలర్ రేంజ్ మార్చి అప్పుడు ఇవ్వచ్చు. మనకి అవేరా బైక్స్ అనేవి పర్ కిలోమీటర్కి 18 పైసాతో రన్ అవుతుంది అనమాట. సో ఫ్యూయల్ ప్రైస్ అనేది చాలా వరకు సేవ్ చేస్తుంది అండ్ టోటలీ పొల్యూషన్ ఫ్రీ, విచ్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ ఇన్ దీస్ డేస్. హైట్ కూడా చాలా లోగా ఉంటుంది. సో సీటింగ్ ఎంత షార్ట్ ఉన్నా సరే సీటింగ్ కూడా మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. బ్యాటరీ టూ వీలర్స్ పర్యావరణాన్ని రక్షించేలా, పొల్యూషన్ను నియంత్రించేలా రూపొందిస్తున్నటువంటి ఈ బ్యాటరీ టూ వీలర్స్ అత్యాధునిక ఫీచర్స్తో మరింత తొందరలో మన ముందుకు రాబోతున్నాయి. సోలార్ విద్యుత్తో ఈ వాహనాలు అత్యంత వేగంగా కూడా పరుగులు పెడతాయని చెప్తున్న అవేరా చందన గ్రూప్ ఆఫ్ సభ్యుల్ని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ ANRతో జయశంకర్, ETV న్యూస్, విజయవాడ.